నమస్తే, వెల్కమ్ టు 1TV6 News 24 హెడ్లైన్. అమెరికా పార్టీ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్. బాలకృష్ణకు మగ అహంకారం, మాజీ మంత్రి రోజా సంచలన ప్రకటన. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లిలో విషాదం, ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమ జంట. కక్షపూరిత రాజకీయాలకు కేర్ ఆఫ్ జగన్, మంత్రి కొల్లు రవీంద్ర. వక్ఫ్ ఆస్తులకు పోర్టల్ నోటిఫై చేసిన కేంద్రం. బ్రెజిల్లో ప్రధాని మోదీకి ఆత్మీయ ఘన స్వాగతం. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు. దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహరం, వైఎస్ జగన్. సంపద కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తుల వద్దే కేంద్రీకృతమవుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన. అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం అద్భుత అనుభూతి, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వెల్లడి. గ్రామాల్లో మొహరం ఉత్సవాల సందడి, పీర్లకు ధట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్న ప్రజలు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి, ఉప ముఖ్యమంత్రి భట్టి. రేషన్ కార్డుల రద్దుకు సర్కారు కుట్ర, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వాణిజ్య ఒప్పందాల ఖరారుపై తొందరపడం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. బయోమెట్రిక్తో విదేశీయుల ట్రాకింగ్, ట్రంప్ సర్కార్ యోచన. ఆత్మహత్యకు పాల్పడ్డ ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. 143 గనుల మూసివేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త స్టాంపు విధానం, మంత్రి పొంగులేటి. ఒంటరితనం ఒక ఆధునిక వ్యాధి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైదరాబాద్లో 8 మంది ఫేక్ డాక్టర్లు, తనిఖీల్లో గుర్తించిన టీజీఎంసీ. బంగ్లా వెంటనే ఖాళీ చేయండి, మాజీ చీఫ్ జస్టిస్ కు సుప్రీం షాక్. శ్రీశైలం పరిణామాలపై చంద్రబాబు సీరియస్, ఎంపీ ఎమ్మెల్యేకు నోటీసులు. కాంగ్రెస్ సర్కారుపై ధర్మయుద్ధం, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. 2036 ఒలింపిక్స్ పథకాలే లక్ష్యం, రాష్ట్ర మంత్రి వాకటి శ్రీహరి. అర్హులైన కళాకారులందరికీ పింఛన్లు, జూపల్లి.